హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మ. చాలా ఉన్నారండి, అంత బాగున్నారా? ఈరోజు నేను పెసరపప్పు వాక్కాయ పప్పు చేశానండి. వర్షాకాలంలో దొరికే ఈ వాక్కాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. విటమిన్ సి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని కూడా బలపరుస్తుందండి. ఈ పప్పు నేను ఎలా చేశానో మీరు చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా పెసరపప్పు ఇలా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో వేసి లైట్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అంటే దోరగా ఫ్రై చేసుకోవాలండి, మాడకుండా చూసుకోండి పప్పుని. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒకసారి బాగా కడిగేసి వాటర్ వేసి పప్పుని నానబెట్టేసుకోవాలి. పప్పు నానడం వల్ల త్వరగా ఉడికిపోతుంది కదండి. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వాక్కాయలు తీసుకుని నీట్గా కడిగేసుకోవాలండి. చూడండి, వాక్కాయలు ఈ రకంగా ఉంటాయి. వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా 2 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న ఇత్తనాలను కానీ జీడి టైప్లో ఉంటుందండి, అవి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే వచ్చేస్తుందండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. చాలా పుల్లగా ఉన్నాయండి. వర్షాకాలంలో దొరికితే మాత్రం అస్సలు వదలొద్దు. మొత్తం అన్ని కాయలు ఇలా ఒలిచేసుకొని లోపల ఉన్నాయంతా విప్పిని తీసేసుకోండి. చూడండి, ఇలా ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు పప్పు కూడా నానిపోయింది. పెసరపప్పు త్వరగానే నానిపోద్ది కదండి. ఈ పప్పులో కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. హాఫ్ ఆనియన్ వేసాను, అలాగే 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, హాఫ్ స్పూను కారం వేసానండి. కొంచెం వాటర్ వేసాను ముక్కలు మునిగేంత వరకు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని 2 విజిల్స్ మాత్రమే రానివ్వాలండి, ఎందుకంటే పెసరపప్పు త్వరగా ఉడికిపోద్ది, అలాగే వాకాయ కూడా త్వరగా ఉడికిపోద్దండి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. పెసరపప్పు బాగా రుచినిస్తుందండి. వాక్కాయ పెసరపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా విజిల్స్ అయితే వచ్చేసాయి, చూద్దామండి. పప్పు ఇలాగే బద్దబద్దల్లా ఉండాలి, మరీ మెత్తగా ఉడకకూడదు, ఈ విధంగా ఉండాలండి. ఇందులో ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసి పప్పు కొడుకుతో కొంచెం మెత్తగా మెదపాలి అండి. టమాటాలు అవి ముక్కలుగా ఉన్నాయి కదా, ఇవి ఇలా మెదుపుకోవాలి. ఇలా మెదిపిన తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ ఉడకనివ్వాలండి. కొంచెం వాటర్లా ఉంది కాబట్టి ఉడకనివ్వాలి. చూడండి, ఇలా దగ్గరగా అయిపోతుంది. ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పోపుకి రెడీ చేసుకోవాలి. చూడండి, దగ్గరగా ఉంది పప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూను మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని పోపు కొంచెం మాడే వరకు ఉంచుకోవాలండి, పచ్చిగా కాకుండా. ఈ విధంగా ఉండాలి. పోపు ఎప్పుడైతే ఇలా కొంచెం మాడలేనట్టు ఉంటుందో అప్పుడే పప్పుకి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపులో పప్పు అనేది వేసేసుకోవాలి. వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. వాక్కాయలు దొరికితే మాత్రం వదలకుండా ఏదో పప్పో పచ్చో ఏదో ఒకటి చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారా, నచ్చిందా? మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.